హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ యుగంధర్, తెలుగు ట్రావెలర్. ఒక్కసారి ఈ రైనీ సీజన్లో అరకు చూసి వచ్చేద్దాం రండి. నేనైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాను, కానీ వీడియో మాత్రం ఎస్కాట్ నుండి స్టార్ట్ చేశాను. వైజాగ్లో అయితే ఎండలు మాత్రం మామూలుగా లేవు. అలానే డౌట్ వచ్చి ఇంటికి కాల్ చేశాను అండ్ వర్షం పడుతుందని. ఎండలు అయితే మాత్రం కొడుతున్నాయని చెప్పారు ఇంటి దగ్గర. ఇక్కడ చూస్తే వాతావరణం మార్పులు మామూలుగా లేవు. వర్షం పడుతుంది, ఆగిపోయింది అనుకోండి. చాలా కూల్గా ఉంది వెదర్ అయితే మాత్రం. చిల్ అవ్వాలనుకుంటే రావాల్సిందే అరకు. ఇక్కడ నుండి అయితే మాత్రం వ్యూ స్టార్ట్ అయ్యాయి. సరిపోలేదు రెండు కళ్ళు చూడటానికి, అంత బాగుంది సీనరీ. వీడియోకి వ్యూస్ అయితే చాలా బాగానే వెళ్తున్నాయి ఫ్రెండ్స్, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అరకు రావాలనుకుంటే చాలా సింపుల్ వేస్ ఉన్నాయి మనకి. బై రోడ్ రావచ్చు, నెక్స్ట్ ట్రైన్కి కూడా రావచ్చు. ఎర్లీ మార్నింగ్ 6:45కి కెరండూల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. మీరు బై రోడ్ రావాలనుకుంటే మీరు వైజాగ్ స్టేషన్ దిగిన వెంటనే బయట బైక్ రెంటల్స్ చాలానే ఉంటాయి. మీకు స్కూటీ, బైక్, మీకు బైక్ రెంటల్ వచ్చేసి స్కూటీకి అయితే సిటీలో ఎక్కడన్నా తిరగాలనుకుంటే 24 అవర్స్కి 600 ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు అరకు రావాలనుకుంటే 800 ఛార్జ్ చేస్తున్నారు, ఘాట్ రోడ్ కాబట్టి. మీకు ఈజీ ప్రాసెస్ ఇదంతా కూడా. మన ఈ ఘాట్ రోడ్ జర్నీ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ వరకు ఉంటుంది. అక్కడ నుండి వ్యూ కవర్ చేద్దామంటే అంటే ఎక్కువ వర్షం పడ్డది. అందువల్ల కెమెరాకి సేఫ్టీ లేదని చెప్పేసి అక్కడ నుంచి వీడియో ఆఫ్ చేశాను. జస్ట్ 10 కిలోమీటర్స్ అక్కడ నుంచి అరకు వ్యాలీ. మనకి ఇది వచ్చేసి కాశీపట్నం అన్నమాట. ఇక్కడ బుధవారం సంత జరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం వేరే వ్యూ పాయింట్కి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆటో కనిపిస్తుంది కదా, ఆ పక్క నుంచి వెళ్తే కనుక మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. అనంతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది కూడా చాలానే బాగుంది. నెక్స్ట్ వీడియో అది కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం వేరే లెవెల్. విజిట్ చేశాను,
కాకపోతే వీడియో తీయడం కుదరలేదు, వ్యూస్ బాగాలేవు. ఎండాకాలంలో వెళ్ళాను ఆ టెంపుల్కి. నేను ఈ రైనీ సీజన్లో కూడా ఒకసారి విజిట్ చేసి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. టెంపుల్ అయితే మాత్రం వేరే లెవెల్. ముందు ముందు నాకు తెలిసి చాలా అప్డేట్ అవుతుంది టెంపుల్ కూడా. అదొక టూరిజం స్పాట్గా తయారైపోతుంది ఆల్రెడీ. ఇప్పటికే టెంపుల్ వర్క్స్ మొత్తం చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. చుట్టుపక్కల టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందంటే, మనకి లంబసింగ్ వంజంగి వెళ్తే వ్యూస్ ఎలా అయితే కనిపిస్తాయో కిందని, ఆ విధంగా కనిపిస్తుంటుంది. ఒక సైడ్ వచ్చేసి రిజర్వేర్ కనిపిస్తుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ మన ఛానల్లో వస్తుంది. మీరైతే మాత్రం ఇప్పుడు ఘాట్ రోడ్ని ఎంజాయ్ చేయండి. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం గ్రీనరీనే. మీరైతే మినిమం క్యాష్ మెయింటైన్ చేయడానికి చూడండి. ఎందుకంటే మీకు రోడ్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ ఫుడ్ ఏదన్నా మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ జియో ఒకటే నెట్వర్క్ పనిచేస్తుంది, ఎయిర్టెల్ పనిచేయడం లేదు. ఫోన్పే అది అవ్వకపోవచ్చు. అందుకని, ఎందుకంటే గాలికొండ వ్యూ పాయింట్ వాళ్ళ దగ్గర ఫోన్పే ఉన్నా సరే మన దగ్గర నెట్వర్క్ ఉండాలి కదా. మీకు ఈ ఫ్రంట్ని వాటర్ రివర్ ఉంటుంది. వీలైతే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే సిటీలోంచి ఏజెన్సీలోకి వచ్చిన తర్వాత వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రకృతి, ఈ గ్రీనరీ, ఈ కూల్ వెదరు మామూలుగా లేదు. మాటల్లో చెప్పలేం, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
ఇక్కడ వే చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. అటు ఇటు చెట్లు బాగా చిల్ అవుతున్నారు ఇక్కడ, వేరే బ్యాచ్ ఎవరు కానీ. బెస్ట్ లొకేషన్స్ ఉంటాయి మీరు వెళ్ళే దారిలో. అరకు బై రోడ్ వచ్చేవాళ్ళు ఒక 60-50 మెయింటైన్ చేయకుండా జస్ట్ 40-50 మెయింటైన్ చేస్తూ నిదానంగా వెళ్తూ లొకేషన్ చూస్తూ వెళ్తుంటే ఉంటుంది ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. ఎందుకంటే ఒక లొకేషన్ని క్యాప్చర్ చేసే లోపు ఇంకొక లొకేషన్ మళ్ళీ మామూలుగా లేదు. సీనరీ మాత్రం ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి. ఇది మీకు లెఫ్ట్లో కనిపించేది వచ్చేసి పైన రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది, ట్రైన్ ట్రాక్. అలానే కొంచెం ముందుకెళ్తే మనకి తైడా రైల్వే స్టేషన్ ఉంటుంది. వీలైతే కిందికి వెళ్ళి ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే రోడ్ ట్రిప్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం స్కిప్ చేస్తుంటారు. చిన్న చిన్నవే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంటాయి. ఒక్కసారి కిందికి వెళ్ళి ఆ ట్రాక్ మీదకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటాం. ఎక్సలెంట్ ఉంటుంది కిందకి వ్యూ. చేస్తారంటే ఫస్ట్ అరకు వెళ్ళిపోతారు మొత్తం అంతా కూడా. అరకు వెళ్ళి అక్కడ ప్లాన్ చేసుకుంటారు ఏ ప్లేసెస్కి వెళ్ళాలని. కానీ మనం వెళ్ళే వేలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి, చిన్న చిన్నవి. అవన్నీ కూడా కవర్ చేసుకొని వెళ్ళండి అని చెప్తున్నాను మీరు వెళ్ళేటప్పుడు. మీకు ఇప్పుడు చెప్పాను కదా తైడా రైల్వే స్టేషన్ అని. ఆ కనిపిస్తున్న వేలోకి కిందకి వెళ్ళాలి. జస్ట్ 300 మీటర్స్ వెళ్తే సరిపోతుంది. దారిలో మీకు ఇంకెలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. అరకు గురించి ఎంత చెప్పినా సరే తక్కువే, ఎందుకంటే అది అరకు.
మీరు ఘాట్ రోడ్లో అరకు వెళ్ళే రూట్లోని చాలా దిక్కులు అయితే మీకు కాఫీ అనేది అమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఆ కాఫీని టేస్ట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే వేరే లెవెల్ ఉంటుంది కాఫీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది, మిస్ అవుతుంది. మనమైతే ఇప్పుడు డమ్కి వ్యూ పాయింట్కి వచ్చేసాం. కొంచెం రైనీ సీజన్ కాబట్టి పెద్దగా ఎవరు కనిపించట్లేదు మీకు. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అంటే చాలా బాగుంటాయి ఈ వ్యూ పాయింట్ నుంచి. వర్షం పడడం వల్ల అమ్మే వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు ఇక్కడ. మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఇన్ని వ్యూ పాయింట్స్ బాగుంటాయని చెప్తున్నా కదా, దారిలోని ఎందుకు షూట్ చేయలేదు, ఓన్లీ రోడ్ వేనే షూట్ చేసావని. ఎందుకంటే ఇది జస్ట్ ట్రైలర్ లాంటిదే, సినిమా మీరే వచ్చి చూడాలి. మీరు చూస్తేనే కిక్ ఉంటుంది. మొత్తం అంతా నేను ఇందులో చూపించాను అనుకోండి, మీకు థ్రిల్లింగ్ ఏముండదు. ఇక్కడ మీకు కొంచెం ఫ్రంట్కి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో కిందకి వే ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్స్ అనేది వస్తూ ఉంటుంది. వీలైతే దిగి వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. కాకపోతే రైనింగ్ సీజన్లో అయితే మాత్రం ఆలోచించాల్సిందే. బాగుంటుంది వాటర్ ఫాల్స్ మాత్రం, ఫొటోస్ తీసుకోవడానికి కానీ. ఒకసారి విజిట్ చేయండి బై రోడ్డు వెళ్ళేవారు ఎవరైనా సరే. వాటర్ ఫాల్స్ అంటే పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, చూసారు కదా వీడియోలో. జస్ట్ వాగు అలా వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అలా పై కొండల పై నుంచి చిన్న చిన్న దారిలా వచ్చి ఒక దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక అదే మీకు పై రోడ్లో ఉన్న వ్యూస్ గురించి పక్కన పెడితే ఒక్కసారి ట్రైన్ జర్నీ చేసి చూడండి రైనీ సీజన్లో. దీనికన్నా వేరే లెవెల్ ఉంటుంది. దీనికన్నా డబుల్ త్రిబుల్ ఉంటాయి అవి వ్యూస్ మాత్రం. మొత్తం అన్నీ లోయలే, కొండ మంచి వెళ్తుంటుంది ట్రైన్, కింద అంతా లోయే. వ్యూస్ మాత్రం మామూలుగా ఉండవు. ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పై రోడ్లో అయితే మీకు పొలాలు అవి కనిపిస్తాయి ఇల్లులోనూ, కానీ ట్రైన్ జర్నీలో అలా కాదు, మొత్తం అంతా లోయే. సరైన అందాలు చూడాలంటే అరకువి మీరు ట్రైన్లో రావాల్సిందే. మీకు ఇలా అక్కడ రైట్ తీసుకుంటే బొర్రా కేవ్కి వెళ్ళిపోతారు. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీరు అరకు వ్యాలీ రోడ్ ఇది.
రోడ్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ మీరు నవంబర్ డిసెంబర్లో చేస్తే కనుక పాల సముద్రం నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది మీ వెహికల్. నేను ఆ రోడ్ జర్నీని డిసెంబర్లో ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్ ఇయర్. నైట్ టైం, అది కూడా ఆపోజిట్ వెహికల్స్ కూడా కనిపించలేదు. వెహికల్ లైటింగ్ కొట్టినా సరే కనిపించినంత మంచి అయితే రోడ్డు వేలో కమ్ముకుంది. ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే అలాంటిది కూడా ఒకసారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించే చర్చి శంకరమెట్ట చర్చ్ అనుకున్నాను, కాదు. అలానే డిజైన్ చేశారు వీళ్ళు. ఏదేమైనా గిరిజన లైఫ్ స్టైల్ లైఫ్, ప్రశాంతమైన లైఫ్. అలా మనం ఉండాలనుకుంటే మాత్రం కుదిరేదే కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలా లేదు, బయట నుండి ఇక్కడికి వచ్చి ఉండడానికి అయితే లేదు. విజిట్ చేసి వెళ్ళిపోయేంత వరకే మన పని. ఇక్కడున్న హోటల్స్ అవి కూడా అన్నీ లీజే, ఓన్ అయితే ఎవరిది కాదు, అన్నీ లీజుకి ఇచ్చినవే. మీకు ఇప్పుడు కనిపిస్తుంది అనంతగిరి కాఫీ తోటలు. ఇక్కడ మీకు కాఫీ దొరుకుతుంది, కాఫీ పొడి దొరుకుతుంది, పసుపు. వీళ్ళు న్యాచురల్గా పండించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే రైనింగ్ సీజన్ కాబట్టి షాప్స్ అన్నీ ఓపెన్లో లేవు. సీజన్ స్టార్ట్ అయితే మాత్రం మొత్తం అన్నీ ఓపెన్లో ఉంటాయి. సీజన్ మనకి ఇప్పుడు నవంబర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సీజను. మీరైతే కాఫీ తోటను అయితే విజిట్ చేయకుండా వెళ్ళకండి, చాలా బాగుంటుంది లోపల కాఫీ తోటలు అవి కూడా. మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న పాదులన్నీ కూడా మిరియాల చెట్లు అన్నమాట. ఆ కింద కాఫీ తోట కూడా ఉంది. ఇక్కడ గిరిజనులు అందరూ కూడా 90% అందరూ ఆవులనే పెంచుకుంటున్నారు. గేదెలు అయితే అస్సలు ఎక్కడ కనిపించలేదు, చాలా రేరు. వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఉంటుంది, అదే అరకు సంత. అది మీకు ఓన్లీ శుక్రవారం మాత్రమే జరుగుతుంది. కాకపోతే విజిట్ చేయండి, మీకు అక్కడ ప్రతిదీ దొరుకుతుంది. మీకు అంతా కూడా ఆర్గానికే, ఏ కెమికల్ కూడా కలవదు. చాలా బాగుంటుంది ఇక్కడ సంత మాత్రం. సీజన్లో వచ్చిన తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీరు బుధవారం వస్తే కనుక మేము స్టార్టింగ్లో చూపించాను కదా కాశీపట్నం, అక్కడ జరుగుతుంది.
ఫ్రంట్ కనిపిస్తుంది గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, మిస్ అవ్వకండి. నాకు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఆపేసి వ్యూస్ తీసుకునేసరికి వర్షం పడిపోయింది. ఇంకా నేను ఇంకా ఈ వ్యూ మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఫుల్గా వర్షం పడింది. వర్షం పడేసరికి కెమెరా తడిచిపోద్దని చెప్పేసి ఇక్కడ నుంచి నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడితో అయితే వీడియో ఆపేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ట్రైన్ జర్నీ వీడియో కూడా ఉంది, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మీరు వ్యూస్ అయితే మాత్రం వేరే లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్. మీ యుగేందర్, తెలుగు ట్రావెలర్.